నమస్తే. ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు అంతా ఫలితాల గురించి ఆలోచన చేస్తున్నాం. తెలంగాణలో అయితే రెండు పార్టీల మధ్యలో పోటీ తీవ్రంగా జరిగిందనేది ఒక అంచనా. మూడు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్యలో రసవత్తరమైనటువంటి పోటీ అయితే జరిగింది. అయితే ఎలక్షన్లు నిన్నటితో ముగిసినాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనము తెలుసుకునేటువంటి అంశాలు ఖచ్చితంగా తెలంగాణలో రేపు అంటే జూన్ 4వ తారీఖున ఏ ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒక అంచనా. 2014, 2019, 2024 ఈ ఎన్నికలలో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది, పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ జరిగితే ఎవరికి లాభమైంది, పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ జరిగితే ఎవరికి లాభమైంది, 2024 ఎన్నికలలో అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది అనేటువంటి అంశాన్ని బేరీ చేసుకొని ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలలో ఎవరు అత్యధిక సీట్లు గెలవబోతా ఉన్నారు, ఎవరు మూడో ప్లేస్లో ఏ నియోజకవర్గాల ఉండే అవకాశం ఉంటుంది, ఓవరాల్గా చూస్తేనంటే తెలంగాణలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫైనల్ ఫలితాలు నేను చెప్పబోయేవి. ఫైనల్ ఫలితాలు జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో దాదాపుగా ఇంచుమించుగా అదే ఫలితాలు మనం ఓటింగ్ పర్సెంటేజ్ నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి కావచ్చు, ప్రజలు ఏ వైపు మొగ్గు చూపినటువంటి అంశాలు కావచ్చు. ఖచ్చితంగా మనము ఈ వీడియో పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదే సమయంలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసేటువంటి పని అయితే మీరు చేయరు. ఇక ఒక్కసారి 2014లో జరిగినటువంటి ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అయితే అప్పటి సర్కారు ఉండేది. ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణలో మొత్తం ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పోల్ అయిందంటే 2014లో 74.6% నమోదైంది. ఆల్మోస్ట్ 75% 2014లో అయితే నమోదైంది. అయితే అప్పుడు ఫలితాలు ఎట్లా వచ్చినాయంటే అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ 11 ఎంపీలు గెలిచారు. 11 ఎవరు? టీఆర్ఎస్. తెలుగుదేశం పార్టీ, టీడీపీ 1, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1, ఇక బీజేపీ 1 గెలిచింది అప్పుడు. ఓవరాల్గా 2014లో 74% పోల్ అయితేనంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. అయితే 2018కి వచ్చేవరకు 2018కి వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ నమోదైందంటే 62. ఇక్కడ చూడవచ్చు తెలంగాణ 62.7% మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ఇగో
తెలంగాణలో 2014లో మొత్తము 62.71% ఓటింగ్ నమోదైంది. సో ఆ ఎన్నికలలో మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీ పార్టీకి 4, ఎంఐఎంకి 1 స్థానం వచ్చింది. సో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. ఇక ఇప్పుడు ప్రస్తుతము నిన్న జరిగినటువంటి ఎన్నికలు, సో ఎన్నికల కమిషన్ రాత్రి అంటే మిడ్-నైట్ 11:45 ప్రకటించినటువంటి ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది 4వ విడతల అనేది ఇక్కడ ప్రకటించారు. పోలింగ్ ఇన్ ద 4th phase of general elections recorded an approximate voter turnout of 67.25% as of 11:45 p.m. The same shall continue to be updated by the field level officers as polling parties keep returning and will be available PC wise, అంటే polling parliament constituency wise along with respective AC segments ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తం మీద అయితే నిన్న పొద్దుమికల అంటే మధ్యరాత్రి 11:45 ఎలక్షన్ కమిషను సో ఎంత పర్సెంటేజ్ అప్రాక్సిమేట్, ఇది ఫైనల్ కాదు, అప్రాక్సిమేట్ గా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేది పెట్టింది. అయితే ఇక్కడ తెలంగాణ మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. కనిపిస్తుంది అనుకుంటా మీకు. సో తెలంగాణ వచ్చి 8వ నంబర్ ఇక్కడ చూడొచ్చు మనం. 64.74% అంటే దాదాపుగా 3%. పోయిన పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు 3% ఈ దఫాకైతే తెలంగాణలో ఓటింగ్ షేర్ అయితే పెరిగింది. ఇంకా కూడా ఇది ఫైనల్ కాదు, మళ్ళా ఇక ఈరోజు పొద్దుమికెల వరకు అయితే పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తారు. ఫైనల్ ఓటింగ్ టర్న్అవుట్ ఎంత అయింది అనేది ఎలక్షన్ కమిషన్ పెట్టబోతా ఉంది. సో ఇది ఫైనల్ కాదు, కేవలం అప్రాక్సిమేట్ గా మధ్యరాత్రి 11:45 వచ్చినటువంటిది. సో ఈరోజు పొద్దుమికెల వరకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అయితే ఇక ఇప్పుడు ఈ ఓటింగ్ సరళి చూసిన తర్వాత ఇంకొకటి మీరు చూడండి, పార్లమెంట్ వైజ్ గా తెలంగాణలో సో ఇది ఎలక్షన్ కమిషన్ మొబైల్ యాప్లో పెట్టినటువంటిది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్లు ఉంటే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైందనేది చూస్తేనంటే ఓవరాల్ గా చూసినప్పుడు 64.95%. ఇది ఎప్పటి వరకు దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ ట్రెండ్ యాజ్ డేటా ఫ్రమ్ సమ్ పోలింగ్ స్టేషన్స్ టేక్స్ టైమ్ అండ్ దిస్ ట్రెండ్ డస్ నాట్ ఇంక్లూడ్ డేటా ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఫైనల్ డేటా ఫర్ ఈచ్ పార్లమెంట్ PS is shared in Form 17 as well. So ఓకే, ఇక్కడ ఏంటంటే సో చాలా స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడ్ కాలేదంట చూడండి. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడ్ కాలేదు. ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో రాత్రిలో కూడా పోలింగ్ జరిగింది కాబట్టి లైన్లలో ఓటర్లు నిలబడి ఓటేసారు కాబట్టి ఫైనల్ డేట్ వచ్చే వరకు టైం పడుతుంది అని చెప్పేసి ఇటు ప్రెస్ నోట్లో అట్లనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్లో కూడా గదే పెట్టారు. అయితే పార్లమెంట్ వైజ్ గా చూస్తేనంటే నల్లగొండలో మనకు ఎంత 73%, 73.78%, నిజామాబాద్లో 71.92%, పెద్దపల్లిలో 67.88%, సికింద్రాబాద్లో 48.11%, ఇక వరంగల్లో 68.29%, జహీరాబాద్లో 74.74%, ఇక ఆదిలాబాద్ వచ్చేసి 72.92%, ఇక భువనగిరిలో 76.47%, చేవెళ్ళ 55.45%, హైదరాబాద్లో 46.8%, ఇక కరీంనగర్కి వచ్చే వరకు 72.33%, ఖమ్మంలో 75.11% నమోదు. అయితే ఇక మహబూబాబాద్ వచ్చేసి మనకు 70.68%, మామ్నార్ వచ్చేసి 71%, 71.54%, మల్కాజిగిరి 50.12%, మెదక్ 74.38%, నాగర్కల్ 68.86%. అయితే మొత్తం మీద అయితే తెలంగాణ ఎన్నికల్లో 17 పార్లమెంటులలో
ఎలక్షన్ నిన్న జరిగిన పరిస్థితి చూస్తున్నట్టే ఓటర్లు సో కుప్పలు కుప్పలుగా తరలివచ్చి ఓట్లు అయితే దబాయించేశారు. సో మనము గతంతో పోల్చుకున్నప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది? పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా మారబోతా ఉంది, ఎవరు కొంప ముంచబోతా ఉంది? ఇది ఒకసారి మనం చూస్తేనంటే గతంలో 2014లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు, అప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం కొత్త ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. తెలంగాణ సెంటిమెంట్ దబాయించున్నప్పుడు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం అయితే ఎవరెస్ట్ శిఖరం అంతా ఎగిన సందర్భంలోనే కేసీఆర్కి వచ్చినటువంటి సీట్లు కేవలం 11 మాత్రమే. రెండో టర్మ్ అంటే 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళొకసారి కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. డిసెంబర్ 2018 ఎన్నికలు జరిగినాయి. మళ్ళా మేల పార్లమెంట్ ఎన్నికలు 2019 వచ్చే వరకు ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు శాసనసభ ఎన్నికల 2018. కానీ 5 నెలల తర్వాత, దాదాపు 4-5 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ కొంప కొల్లేరైంది. ఎందుకంటే ఆ ఎన్నికలలో కేసీఆర్ కుర్చీలో పడ్డ ఎన్నిక పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది, కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాలు గెలిచింది, ఇక బీఆర్ఎస్ పార్టీ కేవలం 9తోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళొక్కసారి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. సో తెలంగాణలో వచ్చే వరకు మీరు చూడురి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆ కేసీఆర్ అధికారంలో కోల్పోయాడు. మొన్న డిసెంబర్లో వచ్చిన ఫలితాలు మనం చూసినప్పుడు శాసనసభ ఎన్నికల కేసీఆర్ బొక్క బోర్లో పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం నుండి మళ్ళొక్కసారి ఇప్పుడు అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనేక సర్వే సంస్థలు, అనేక మంది విశ్లేషకులు, అనేక మంది రాజనీతి పండితులు, మీడియాకు సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్, ప్రజలు కూడా ఈ దాపకైతే కేంద్రంలో బీజేపీ సర్కారు వస్తుంది అనేటువంటి ఆ ప్రచారం ఎక్కువ జరుగుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఈ దపకు మనము ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ మాత్రము ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మెదక్, సికింద్రాబాదు, జైరాబాద్లో కొంత పోటీ ఇస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది. పోలింగ్ పర్సెంటేజ్ అమాంతం పెరిగిపోతా ఉంది. ఇప్పటికే గత ఎన్నికలతో పోల్చినప్పుడు దాదాపుగా 70 వరకు, 66 నుంచి 70 మధ్యలో పర్సెంటేజ్ ఈ ఎన్నికలలో పోలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే కనుక జరిగితేనంటే బీజేపీ పార్టీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గట్టిగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దబాయించి సీట్లు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో గతంలో బీజేపీ పార్టీకి 4 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఎప్పుడు 2019 బీజేపీకి వచ్చింది 4 మాత్రమే. ఈసారి ఖచ్చితంగా 4, 7 నుంచి వెళ్ళి 9 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోరి, కనిపిస్తలేదా? సో బీజేపీ పార్టీ ఈ దఫకు ఖచ్చితంగా గెలవబోయేటువంటి స్థానాలు మీరు 2019లో 4 ఉంటే ఈసారికి అవి 7 నుంచి 9 కాబోతా ఉన్నాయి. సో చాలా క్లియర్గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటేనే ఖచ్చితంగా అది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఏ మాత్రం కూడా ప్రస్తుతం పనిచేస్తలేదు. కేసీఆర్ ఎక్కడ కూడా మనకు పెద్దగా కనిపిస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలమైనటువంటి వైఖరి ఉందంటే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరిగింది కాబట్టి ఈ 2 పార్టీలే ఖచ్చితంగా ఉన్న 16 అంటే ఒకటి ఎట్లాగో ఎంఐఎం గెలుచుకుంటుంది కదా, ఉన్న 16లో 6 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతా ఉంది.
7 నుంచి 9 స్థానాలు బీజేపీ గెలవబోతా ఉంది. 0 నుంచి 1 స్థానము బీఆర్ఎస్ గెలవబోతుంది. సో ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలంగానే ఖచ్చితంగా ఈ ఓటర్లు నిన్న షిఫ్ట్ అయినట్టు చాలా స్పష్టంగా మనకు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రేపు జూన్ 4వ తారీఖున రాబోతున్నటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఇదే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు అంటే మధ్యరాత్రి వరకు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది మళ్ళొకసారి అది అప్డేట్ చేసే అవకాశం ఉంది. అది దాదాపుగా 70%, ఇప్పుడు 64 అంటే 65% ఉందనుకోరి. 66 నుంచి 70 మధ్యలో తెలంగాణ ఎన్నికలలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి శాపంగా కాబోతా ఉంది.